భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టీఎస్ టూరిజం హరిత హోటల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులతో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మన కళ్ల ముందే ఆగమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దని ఎమ్మెల్సీ కవిత నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలకులు చూడడానికి తెలంగాణ వాళ్ళలాగా ఉంటారు కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మరి 10,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేను నిలబడుతా నేను మిమ్మల్ని ఏదో చాలా బలమైనటువంటి పార్టీ ఇంకా బలంగా ఎదుగుతాం. ప్రపంచంలో మనకి ఎవరు వేయించలేనంత బలంగా ఎదుగుతాం. కానీ ఏంటంటే ప్రజల్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ యొక్క అభివృద్ధి కాపాడుకోవాల్సినటువంటి అవసరం అవుతున్నాయి. ఆ ప్రజల బాధ్యతను మర్చిపోలేనటువంటి నాయకులు కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు అప్పుడైతే నా ఫోన్ నంబర్ టీవీలలో ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ నేను ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎట్లానో నాకు తీసుకోవచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గర ఈ సమస్యను నేను వెళ్ళి తీసుకోలేదా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఎదురయ్యాలని చెప్పి మాట నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతోని అనేక సమస్యలు ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ నేయడానికి వచ్చినప్పుడే లక్ష్మణమూర్తి గారికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాములలో పనిలో చేసినప్పుడు నాకు బాగా ఉంటుంది. దేశంలో కేసీఆర్ గారు ఇద్దరు పక్కన నాకు ఫోన్ చేశారు. ఈ భద్రాచలంలో ఎంతమంది ఏది నేను చెప్పాను లేదు. ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది. చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు నాయకులు ఉన్నారు. అందుకే ఇంత మంచిగా పండుగ జరుపుకుంటూ ఉండడం. ఆ చైతన్యం ఇప్పుడు వ్యక్తిగతమైంది. మన రాష్ట్రం వచ్చింది. మన రాష్ట్ర పండుగ, మన రాష్ట్ర పద్ధతి, మన రాష్ట్రం మన రాష్ట్రం ఒక స్టోరీ అన్నట్టుగా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరూ కూడా ప్రయత్నం చేస్తామని అందరూ కూడా కోరుకుంటున్నాం. అనేక మంది అనేక రకాల ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం చెప్పి ఒక సోదరుగా ఏదేమైనా పండుగ నేను నిలబడతానని చెప్పి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డటువంటి మన జిల్లా రాజకీయాలకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు. తమ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరూ